హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్. ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే, గత 2 నెలల్లో భారీ అమ్మకాల తరువాత విదేశీ పెట్టుబడిదారులు డిసెంబర్ మొదటి వారంలో 24,454 కోట్ల నికర పెట్టుబడితో భారతీయ ఈక్విటీలకు బలమైన పురోగమనం చేయడం జరిగింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు నవంబర్లో నికరంగా 21,612 కోట్లు కాగా, అక్టోబర్లో 94,017 కోట్లు ఉపసంహరించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల గురించి తెలుసుకుందాం. ఎఫ్పిఐ అనేది తమ స్వంత దేశంలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు విస్తృతమైన విదేశీ ఆర్థిక ఆస్తులను కొనుగోలు చేయడం కలిగి ఉండడాన్ని సూచిస్తుంది. స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, అమెరికన్ డిపాజిటరీ రెసిప్ట్స్, గ్లోబల్ డిపాజిటరీ రెసిప్ట్స్ ఎఫ్పిఐలకు ఉదాహరణలుగా చెప్పుకుంటాం. ఎఫ్పిఐ అనేది ఒక దేశం యొక్క క్యాపిటల్ అకౌంట్లో భాగం మరియు దాని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్పై ఇది చూపబడుతూ ఉంటుంది. ఎఫ్పిఐ సాధారణంగా శీఘ్ర రాబడిని సృష్టించడానికి విదేశీ స్టాక్ మార్కెట్లో డబ్బును పెట్టుబడి పెట్టాలని భావిస్తూ ఉంటుంది. అయితే భారతదేశంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులను సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తూ ఉంటుంది. భారతదేశంలో ఎఫ్పిఐ అనేది పెట్టుబడి సమూహాలు లేదా ఎఫ్ఐఐలు అంటే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మరియు క్యూఎఫ్ఐలు అంటే అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులను ఇది సూచిస్తూ ఉంటుంది. అయితే ఒక దేశంలోకి ఎఫ్పిఐ ప్రవాహాన్ని ఏది ప్రేరేపిస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఆర్థిక స్థిరత్వం, వృద్ధి అవకాశాలు, అనుకూలమైన నియంత్రణ వాతావరణం, ఆకర్షణీయమైన రాబడులు వంటి అంశాలు ఎఫ్పిఐని దేశంలోకి ఆకర్షించడం జరుగుతుంది. అయితే ఎఫ్పిఐతో సంబంధం ఉన్న ప్రమాదాలు ఏమిటి కనుక చూసుకున్నట్లయితే, ఇందులో కరెన్సీ హెచ్చుతగ్గులు, రాజకీయ అస్థిరత, వివిధ నియంత్రణ వాతావరణాలు, విదేశీ మార్కెట్లో ఆర్థిక అస్థిరత వంటివి రిస్కులో కనిపిస్తూ ఉంటాయి. ఆర్థిక వ్యవస్థలో సమస్య యొక్క మొదటి సంకేతాల వద్ద పారిపోయే ధోరణి కారణంగా ఎఫ్పిఐని తరచుగా హాట్ మనీ అని పిలవటం జరుగుతుంది. ఎఫ్పిఐ మరింత లిక్విడ్, అస్థిరంగా ఉంటుంది. అందువల్ల ఎఫ్డిఐ కంటే ఇది రిస్కుతో కూడుకున్నదిగా వ్యవహరిస్తారు. ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే, 2024-25 ఆర్థిక సంవత్సరానికి జీడిపిలో 4.9%, 2025-26లో 4.5% ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం కట్టబడి ఉండాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సూచించడం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ భారతదేశంలో ఒక ప్రధాన ప్రభుత్వేతర లాభాపేక్ష లేని పరిశ్రమ ఆధారిత సంస్థ. ఇది 1895లో స్థాపించబడిన సిఐఐ సలహా మేరకు మరియు సంప్రదింపుల ప్రక్రియల ద్వారా పారిశ్రామిక వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని రూపొందించడంలో ఇది కీలక పాత్ర పోషించింది. అయితే దీని యొక్క మిషన్, విజన్ కనుక చూసుకున్నట్లయితే, పరిశ్రమలు, ప్రభుత్వం, పౌర సమాజంతో భాగస్వామ్యం ద్వారా భారతదేశ అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం అనేది ఇది లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇందులో సలహా మరియు సంప్రదింపుల ప్రక్రియలు, భారతదేశ పారిశ్రామిక ఆర్థిక విధానాలను రూపొందించడంలో చురుకైన భాగస్వామ్యం, ఇన్నోవేషన్, టెక్నాలజీ అడాప్షన్, పోటీతత్వాన్ని ఇది ప్రోత్సహిస్తూ ఉంటుంది. దీని యొక్క కీలక విధులు కనుక చూసుకున్నట్లయితే, ఇందులో మొదటిది పాలసీ అడ్వొకేసీ, అంటే విధాన సంస్కరణలపై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ పరిశ్రమలకు సమర్థత, పోటీతత్వం, వ్యాపార అవకాశాలను పెంపొందించే అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇది పనిచేస్తూ ఉంటుంది. రెండవది నెట్వర్కింగ్, ఏకాభిప్రాయ నిర్మాణం. ఇందులో కీలక అంశాలను చర్చించేందుకు వాటాదారులకు ఒక వేదికను కల్పిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ నిర్ణయాలు తీసుకోవడంలో పరిశ్రమ యొక్క భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తూ ఉంటుంది. మూడవది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇవి భారత్లో 12 ఉన్నాయి. వీటి యొక్క ఫోకస్ ఏరియాస్ కనుక చూసుకున్నట్లయితే, ఇందులో కాంపిటేటివ్నెస్, ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ, స్కిల్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్, గ్రీన్ బిజినెస్, లీడర్షిప్ వంటివి ఫోకస్ ఏరియాలుగా మనకి ఇక్కడ చూడవచ్చు. అయితే దీని యొక్క గ్లోబల్ అవుట్రీచ్ కనుక చూసుకున్నట్లయితే, మొత్తం మనకి 8 ఆఫీసులు అనేవి ఉన్నాయి. అవి ఆస్ట్రేలియా, ఈజిప్ట్, జర్మనీ, ఇండోనేషియా, సింగపూర్, యుఏఈ, యూకే, యుఎస్ఏలో మనకి కనిపిస్తాయి.
రెండవది దీని యొక్క పార్ట్నర్షిప్స్ కనుక చూసుకున్నట్లయితే 100 దేశాల్లోని 300 ప్రతిరూప సంస్థలతో ఇది కలిసి పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క కార్పొరేట్ సిటిజన్షిప్ ప్రోగ్రామ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది సానుకూల చర్యలు తీసుకోవడం, జీవనోపాధి అభివృద్ధిపై సారించడం, వైవిధ్య నిర్వహణ, స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారికత, సుస్థిర అభివృద్ధి వంటివి ఇది నిర్వహిస్తూ ఉంటుంది. ఇకపోతే 3వ ఆర్టికల్ విషయానికి వస్తే ఏప్రిల్ 2000 సంవత్సరం నుంచి 2024 సెప్టెంబర్ కాలంలో భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం $1 ట్రిలియన్ మైలురాయిని దాటడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన కీలక పెట్టుబడి గమ్యస్థానంగా దేశ ఖ్యాతిని స్థిరంగా స్థాపించడం జరిగింది. అయితే ఇప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి తెలుసుకుందాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి ఒక సంస్థ లేదా మరొక వ్యక్తి మరొక దేశంలో ఉన్న వ్యాపార ప్రయోజనాల కోసం చేసే పెట్టుబడి. ఎఫ్డిఐ అనేది పెట్టుబడిదారుడు విదేశీ దేశంలో ప్రత్యక్ష వ్యాపార ఆసక్తిని కొనుగోలు చేయడానికి అనుమతిస్తూ ఉంటుంది. అయితే ఇందులో మరో దేశంలో అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న విదేశీ కంపెనీ కొనుగోలు చేయడం లేదా విలీనం చేయడం, లేదా ఒక విదేశీ కంపెనీతో జాయింట్ వెంచర్ భాగస్వామ్యాన్ని ప్రారంభించడం, ఎఫ్డిఐలు ఆర్థిక వృద్ధికి కీలకమైన చోదక శక్తిగా ఉండటమే కాకుండా భారతదేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన రుణేతర ఆర్థిక వనరులుగా ఉన్నాయి. ఇక్కడ విదేశీ సంస్థ ఒక కంపెనీ యొక్క స్టాక్స్, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కు ఈ భిన్నంగా ఉంటాయి. ఇకపోతే 4వ ఆర్టికల్ విషయానికి వస్తే నగరంలో స్వచ్ఛమైన గాలి కరువవుతుంది. ఏటికేడాది వాయు నాణ్యత క్షీణిస్తూ వస్తుంది. నగర రహదారులపై నైట్రోజన్ డయాక్సైడ్ అత్యధికంగా విడుదలవుతూ ఉంటుంది. వాహనాల నుంచి వెలువడే పొగ, ఇంధన వనరుల వినియోగం, ట్రాఫిక్ రద్దీ కారణంగా నగరంలోని గాలిలో N2 అత్యధికంగా విడుదలవుతోందని గ్రీన్ పీస్ ఇండియా తాజాగా ఒక నివేదికను వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం. ఇది భారతదేశంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ప్రజలకు వారి ప్రాంతాలలో గాలి నాణ్యత గురించి రియల్ టైం సమాచారాన్ని అందించడానికి రూపొందించిన సాధనం. ఏక్యూఐ వ్యవస్థ గాలి నాణ్యతను 0 నుంచి 50% ఉంటే మంచిగాను, 400 అంతకంటే ఎక్కువగా ఉంటే తీవ్రమైనదిగాను గుర్తించి 6 స్థాయిలుగా ఇది వర్గీకరించడం జరిగింది. ఇది ఆరోగ్యంపై కాలుష్యం యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి మరియు దానిని సులభంగా అర్థం చేసుకునే మార్గాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. అయితే ఇందులో 0 నుంచి 50 వరకు ఉంటే అది బాగుంది అని, 51 నుంచి 100 వరకు ఉంటే అది సంతృప్తికరంగా ఉందని, 101 నుంచి 200 మధ్య ఉంటే అది మితమైనదని, 201 నుంచి 300 మధ్య ఉంటే గనక అది పేలవంగా ఉందని, 301 నుంచి 400 మధ్య గనక ఉంటే చాలా పేలవంగా ఉందని, 401 నుంచి 500 మధ్య ఉంటే కనుక అది తీవ్రమైనదిగా ఇందులో ఉన్నటువంటి స్థాయిలను మనం చూడవచ్చు. అయితే ఏక్యూఐ అనేది 8 కీలక కాలుష్య కారకాల సాంద్రతపై ఆధారపడి ఉంటుంది. అందులో మొదటిది PM10 అంటే పార్టికులేట్ మ్యాటర్ 10 మైక్రాన్ల కంటే తక్కువగా ఉండటం. రెండవది PM2.5 పార్టికులేట్ మ్యాటర్ 2.5 మైక్రాన్స్ కంటే తక్కువగా ఉండటం. మూడవది నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, అమోనియా, లీడ్ ఇవన్నీ ఏక్యూఐ యొక్క కీలక కాలుష్యాలుగా పరిగణించడం జరిగింది. అయితే ప్రతి కాలుష్య కారకం యొక్క సాంద్రత దాని ఆరోగ్య ప్రభావాన్ని ప్రతిబింబించే సంఖ్యా స్కేల్గా మార్చబడుతుంది. అంతేకాకుండా అత్యధిక స్కోరు ఉన్న కాలుష్య కారకం ఆ స్థానానికి మొత్తం ఏక్యూఐని నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పుడు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది భారతదేశం అంతటా వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక సమగ్ర చొరవ. ఇది 2019లో ప్రవేశపెట్టిన NCAP 2017ను బేస్లైన్ సంవత్సరంగా ఉపయోగించి 2024 నాటికి పార్టికులేట్ మ్యాటర్ సాంద్రతలను 20% నుండి 30% వరకు తగ్గించాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ NCAP యొక్క ప్రధాన ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది టార్గెటెడ్ సిటీస్. 2011 నుంచి 2015 వరకు గాలి నాణ్యత డేటా ఆధారంగా గుర్తించిన 102 నగరాలపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది. ఈ నగరాలు నేషనల్
యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ను అందుకోవడంలో నిరంతరం విఫలమవుతూ ఉన్నాయి. రెండవది సహకార విధానం. ఇందులో వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఇతర భాగస్వాములతో కూడిన సహకార బహుళ స్థాయి క్రాస్ సెక్టోరియల్ విధానాన్ని ఎన్సీఏపీ నొక్కి చెబుతూ ఉంటుంది. మూడవది నగర నిర్దిష్ట ప్రణాళికలు. ఇందులో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి వ్యూహాలను వివరిస్తూ ప్రతి లక్ష్య నగరం ఒక నగర నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రజా రవాణాను పెంచడం, స్వచ్ఛమైన ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడం, పారిశ్రామిక ఉద్గారాలను నియంత్రించడం వంటి చర్యలు ఈ ప్రణాళికలో ఉన్నాయి. నాలుగవది మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్. పారదర్శకత, ప్రజల అవగాహన నిర్ధారించడానికి రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ నెట్వర్క్లు మరియు డేటా వ్యాప్తి వ్యవస్థలను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటుంది. దీని తర్వాత ప్రజల భాగస్వామ్యం. ఇందులో వాయు కాలుష్యం యొక్క ప్రతికూల ప్రభావాలు, సమిష్టి చర్య యొక్క ప్రాముఖ్యత గురించి పౌరులకు అవగాహన కల్పించడానికి ఎన్సీఏపీ చురుకైన ప్రజా భాగస్వామ్యం, అవగాహన ప్రచారాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. అయితే దీని యొక్క అమలు వ్యూహాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది నియంత్రణ చర్యలు. వాయు కాలుష్య నియంత్రణకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాలు, నిబంధనల అమలును బలోపేతం చేయడం ఇందులో భాగంగా ఉంది. రెండవది సాంకేతికంగా జోక్యాలు. అంటే పరిశ్రమలు, రవాణాలో పరిశుభ్రమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడాన్ని ఇది ప్రోత్సహిస్తూ ఉంటుంది. మూడవది సామర్థ్యం పెంపు. అంటే ఇందులో శిక్షణ, వనరుల కేటాయింపు ద్వారా కాలుష్య నియంత్రణ బోర్డులు, ఇతర భాగస్వాముల సామర్థ్యాలను పెంపొందించడం వంటివి లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగవది పరిశోధన అభివృద్ధి. వాయు కాలుష్య నివారణకు సృజనాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి శాస్త్రీయ పరిశోధనను ప్రోత్సహించడం వంటివి చేస్తూ ఉంటుంది. ఇకపోతే 5వ ఆర్టికల్ విషయానికి వస్తే, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భారతదేశం యొక్క గగన్యాన్ మిషన్లకు గ్రౌండ్ ట్రాకింగ్ మద్దతు కోసం టెక్నికల్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ పత్రంపై సంతకాలు చేశాయి. అయితే ఇప్పుడు ఈ గగన్యాన్ మిషన్ గురించి తెలుసుకుందాం. గగన్యాన్ ప్రాజెక్ట్ 3 రోజుల మిషన్ కోసం 3 సభ్యుల సిబ్బందిని 400 కిలోమీటర్ల కక్షలోకి ప్రవేశపెట్టడం ద్వారా మానవ అంతరిక్ష సామర్థ్యాన్ని ప్రదర్శించడం, భారత సముద్ర జలాలలో దిగటం ద్వారా వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడం లక్ష్యంగా ఈ మిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గగన్యాన్ మిషన్ విజయం మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని కలిగి ఉన్న దేశాల ఎలైట్ గ్రూప్లో భారతదేశాన్ని ఉంచబోతుంది. దీని యొక్క లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్ చేపట్టడానికి, రెండవది అంతరిక్ష పరిశోధన కోసం లక్ష్యంగా ఈ మిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క లాంచ్ చూసుకున్నట్లయితే ఇస్రో యొక్క అత్యంత విశ్వసనీయమైన రాకెట్ అయిన LVM-3 యొక్క సవరించిన వర్షన్ గతంలో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ MK3 అని పిలువబడే 3 దశల హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ గగన్యాన్ మిషన్ యొక్క ప్రయోగ వాహనం. అయితే ఈ గగన్యాన్ యొక్క మిషన్ దశలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది టెస్టింగ్ దశ. దీనిలో మానవ రహిత మరియు మానవ సహిత మిషన్ను అమలు చేయడానికి ముందు ఇస్రో ఈ క్రింది వాటితో సహా అనేక పరీక్షలను ప్రదర్శించాలని యోచించింది. ఇందులో మొదటిది ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్. ఈ టెస్ట్ IAF చాప్టర్ ఉపయోగించి క్షీణత వ్యవస్థ పనితీరును ధృవీకరించడానికి ఉద్దేశించబడింది. రెండవది ప్యాడ్ అబార్ట్ టెస్ట్. ఈ పరీక్షలో క్రూ మాడ్యూల్ను హెలికాప్టర్ నుంచి దింపడం జరుగుతుంది. అంతేకాకుండా వివిధ ఎత్తులు, వేగం నుంచి ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మూడవది టెస్ట్ వెహికల్ ఫ్లైట్స్. టెస్ట్ వెహికల్ అనేది ఈ అబార్షన్ మిషన్ కోసం అభివృద్ధి చేసిన సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్. దీని తర్వాత మానవరహిత మిషన్లు గనక చూసుకున్నట్లయితే ఇది సాంకేతిక ప్రదర్శన, భద్రత మరియు విశ్వసనీయత ధృవీకరణ కోసం ఉంటుంది. అదేవిధంగా సిబ్బందితో ప్రయాణించడానికి ముందు వ్యవస్థల పనితీరును అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది. అయితే ఇందులో ఉన్న కొన్ని అధునాతన పరీక్షలు గనక చూసుకున్నట్లయితే పారాచూట్ సిస్టమ్ కొరకు ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్, టెస్ట్ వెహికల్ యొక్క ఫ్లైట్ టెస్ట్ ప్రదర్శించడానికి అబార్షన్ టెస్ట్ వంటివి జరుగుతూ ఉంటాయి. రెండవది వాటర్ సర్వైవల్ టెస్ట్ ఫెసిలిటీ. ఇందులో క్రూ మాడ్యూల్ యొక్క ప్రారంభ రికవరీ ట్రయల్స్ కోసం ఇస్రో భారత నావికాదళంతో కలిసి WSTFను నిర్వహించింది. క్రూ
మాడ్యూల్ రికవరీ ఆపరేషన్ల సన్నద్ధతలో భాగంగా ఈ ట్రయల్స్ అనేవి నిర్వహించడం జరిగింది. మరికొన్ని అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.